కస్టమర్ని బెదరకొట్టకుండా పుష్ చేయకుండా ఫాలోఅప్ ఎలా చేయాలో తెలుసా మీకు? సేల్స్లో ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది సేల్స్ పర్సన్స్ అధిక ఒత్తిడి అంటే పుషి కల్పించేలా ఫాలోఅప్ చేస్తుంటారు. దీని ఫలితంగా కస్టమర్ ఇరిటేట్ అవ్వడము లేదా డీల్ క్యాన్సిల్ అవ్వడము జరుగుతుంది. మంచి ఫాలోఅప్ అంటే కస్టమర్ని ఒత్తిడి గురి చేయకుండా అంటే బలవంతంగా పుష్ చేయకుండా ఇంట్రెస్ట్ని పెంచాలి. మరి ఆ ఫాలోఅప్ని ఎలా చేయాలి? ఈ 3 జీనియస్ స్ట్రాటజీస్తో మీ ఫాలోఅప్ని ఆర్ట్గా మార్చుకోవచ్చు. స్ట్రాటజీ నెంబర్ 1, మీరు మీ కస్టమర్ టైంకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? ఒకసారి మీరు కస్టమర్కి మెసేజ్ పంపించినాక తిరిగి రిప్లై రాకపోతే వాళ్ళని మళ్ళీ కాల్ చేసి విసిగించడం తప్పు. అప్పుడు కస్టమర్కి పుషిగా అనిపించవచ్చు. కాస్త మెల్లిగా నిదానంగా గుర్తు చేస్తే కస్టమర్కి పుషిగా ఒత్తిడిగా అనిపించదు. స్ట్రాటజీ నెంబర్ 2, ఫాలోఅప్ చేసేటప్పుడు మీ వాల్యూస్ యాడ్ చేస్తున్నారా లేదా? ప్రతి ఫాలోఅప్లో మీరు మా ఆఫర్ గురించి ఆలోచించారా సార్ అని అడిగితే కస్టమర్ బోర్గా ఫీల్ అవుతారు. దీనికి బదులుగా ప్రతి టచ్ పాయింట్లో కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ యాడ్ వాల్యూ టు ద కస్టమర్ పెయిన్ పాయింట్. అప్పుడు తను తప్పకుండా రెస్పాండ్ అవుతాడు. స్ట్రాటజీ నెంబర్ 3, ఒక్కసారి ఫాలోఅప్ చేసినాక మళ్ళీ ఎప్పుడు సంప్రదించాలో కస్టమర్తో నిర్ణయించుకోవడం మంచిది. అప్పుడే కస్టమర్ ఒత్తిడిని అనుభవించడు, మర్యాదగా స్పందిస్తాడు. సేల్స్లో ఫాలోఅప్కి ఒక స్పష్టమైన ప్లాన్ ఉండాలని గుర్తుంచుకోండి. ఈ జీనియస్ స్ట్రాటజీస్తో మీరు మరింత ఎఫెక్టివ్గా ఫాలోఅప్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.